నమస్కారం అందరికీ. ఈ వీడియోలో నా చిన్నతనంలో నానమ్మ చేసే జున్ను రెసిపీని మీతో పంచుకుంటున్నాను. మిక్సీలో యాలకులు, మిరియాలు, షుగర్ వేసి పౌడర్ చేసుకొని బెల్లం వాటర్లో మనం ఇలా కలుపుకోవాలి. అందులోనే జున్ను పాలని యాడ్ చేసుకుంటే మనకి ఎల్లోయిష్ కలర్లో ఇలా మిక్స్చర్ రెడీ అవుతుంది. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి వేరొక పాత్ర పెట్టుకొని అందులో వాటర్ పోసి దాని మధ్యలో మన జున్ను పాత్ర పెట్టి దానిపైన కవర్ చేసి ఒక 45 మినిట్స్ వరకు మనం స్టీమ్ చేయాలి. ఒకసారి క్యాప్ ఓపెన్ చేసి నైఫ్తో మనం కన్సిస్టెన్సీ వచ్చిందా చెక్ చేసుకుంటే ఇంకా మనకు తెలిసిపోతుంది. జున్ను రెడీ అయినట్టే. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక జున్నుని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే జున్ను రెడీ. ఆ రోజులు నానమ్మతో గడిపిన క్షణాలు మరియు జున్ను కోసం జరిగిన పోటీలు ఇప్పటికీ నాకు గుర్తొస్తున్నాయి. ఈ జ్ఞాపకాలు నాకు ఎంతో మధురమైనవి, ఎప్పటికీ నా హృదయంలో నిలిచిపోతాయి. మీరు కూడా మీ కుటుంబంతో కలిసి చేసిన జున్ను రెసిపీ గురించి చెప్పండి. మీ జ్ఞాపకాలను కామెంట్స్లో పంచుకోండి.